లోహాల యాంత్రిక ధర్మాలు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. వినేష్ సర్ తరగతి గదిలోకి అడుగుపెట్టారు. విద్యార్థులందరూ లేచి నిలబడి నమస్తే సార్ అన్నారు. వినేష్ సర్ నవ్వుతూ కూర్చోండి పిల్లలు, ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాన్ని నేర్చుకుందాం. అదే లోహాల యాంత్రిక ధర్మాలు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. వినేష్ సర్ తన చేతిలో ఉన్న కొత్త స్టీల్ స్పూన్ను పైకి లేపారు. పిల్లలు చూడండి, ఈ స్పూన్ ఎంత మెరుస్తుందో. దీన్నే మనం లస్ట్రస్ అంటాం, అంటే లోహాలు ప్రకాశవంతంగా ఉంటాయి. మరి ఇది చూడండి అంటూ ఒక చెక్క ముక్కను చూపించారు. ఇది అంత మెరవట్లేదు కదా, దీన్ని నాన్ లస్ట్రస్ అంటాం. లోహాలు కానివి సాధారణంగా ఇలాగే ఉంటాయి. వినేష్ సర్ అప్పుడు ఒక చిన్న లోహపు గంటను తీసుకుని కొట్టారు. ఈ శబ్దం విన్నారా? టింగ్ టింగ్. లోహాలను కొట్టినప్పుడు లేదా వాటిని ఒకదానికొకటి తాకినప్పుడు ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తుంది. దీన్నే సనారిటీ అంటారు. కార్తిక్ చేతికెత్తాడు. సార్, మా ఇంట్లో గంట కూడా ఇలాగే మోగుతుంది. వినేష్ సర్ నవ్వారు. చాలా మంచి ఉదాహరణ కార్తిక్, అది కూడా ఒక లోహమే కదా. తరువాత మ్యాలియబిలిటీ. లోహాలను సుత్తితో కొట్టి పలుచని రేకులుగా మార్చవచ్చు. ఉదాహరణకు అల్యూమినియం రేకులు, బంగారం ఆభరణాలు. వినేష్ సర్ ఒక చిన్న అల్యూమినియం షీట్ను సుత్తితో కొట్టి చూపించారు. ప్రియా ఆలోచిస్తూ, సార్, అంటే మనం బంగారం కమ్మర దగ్గరికి తీసుకెళ్తే వాళ్లు దాన్ని నచ్చిన ఆకారంలోకి మారుస్తారా అని అడిగింది. వినేష్ సర్ తల ఊపారు. ఖచ్చితంగా ప్రియా, అది బంగారం యొక్క మాల్యబిలిటీ గుణమే. చివరగా డక్టిలిటీ. లోహాలను సన్నని తీగలుగా సాగదీయవచ్చు. విద్యుత్ తీగలు, బంగారు తీగలు దీనికి మంచి ఉదాహరణలు. వినేష్ సర్ ఒక రాగి తీగను చూపించారు. రోహన్ అడిగాడు, సార్, అంటే మనం ఇళ్లల్లో వాడే వైర్లు కూడా లోహాలతోనే చేస్తారా? అవును రోహన్, రాగి, అల్యూమినియం వంటి లోహాలను డక్టిలిటీ గుణం వల్లనే తీగలుగా మార్చి ఉపయోగిస్తాం, వినేష్ సర్ వివరించారు. వినేష్ సర్ చిరునవ్వుతో, చూశారా పిల్లలు, లోహాలకు ఎన్ని ప్రత్యేక ధర్మాలు ఉన్నాయో. లస్ట్రస్, సొనారిటీ, మాల్యబిలిటీ, డక్టిలిటీ ఇవన్నీ మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి.